ఈ సన్హెరీబు పంపించినటువంటి ఈ వర్తమానం హిజ్కియాకు భయాన్ని కలుగు చేసింది. భయాన్ని కలుగు చేసినప్పుడు మంత్రులను పిలిచి, సైన్యాధిపతులను పిలిచి వారితో ఆలోచించి సైన్యాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి, మరిన్ని ఆయుధాలు సిద్ధపరుచుకోవటానికి హిజ్కియా ప్రయత్నించలేదు. సహజంగా ఏదైనా సమస్య మన దరికి వచ్చినప్పుడు దాని ప్రత్యామ్నాయాలను గూర్చి మనం ఆలోచిస్తాం. ఏ రీతిగా ఈ సమస్య నుంచి మనం బయటకు రావాలి, ఏ రీతిగా ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు రావాలో నానా రకాలైనటువంటి ఆలోచనలు చేస్తాం. కానీ రాజైన హిజ్కియా అయితే వెంటనే ఈ మాటలు విన్నప్పుడు అతడు బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని దేవాలయానికి వెళ్ళాడు. ఇది రాజైన హిజ్కియా జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన అద్భుతమైనటువంటి సత్యం. సమస్య కాలంలో ప్రభువు సన్నిధికి రావటం, సమస్య కాలంలో ప్రభువుని ఆశ్రయించటం అనేది దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాలి. సమస్యను మనం పరిష్కరించాలి అని అనుకుంటే, ఒకవేళ పరిష్కరించలేని స్థితిలో, తీవ్రతలో సమస్య ఉన్నప్పుడు మనం ఫెయిల్ అవుతాం. గనుక ఆశ్రయించదగిన సహాయకుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తాడు.